ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురు దైవం మనకు లభించకపోతే, మనకు మాత్రమే కాదు, అసలు ఈ లోకానికి వారు లభించకపోతే ఈ కలియుగంలో తృప్తి అనేటువంటి పదానికి, సంతోషం, శాంతి అనేటువంటి పదాలకు అసలు స్థానం ఉండేది కాదేమో మానవుని జీవితంలో. ఎందుకంటే ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వారు ఈ మూడింటిని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాదు, బాబా జీవన విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు వైరాగ్య స్థితిలో ఎలా ఉండాలో కూడా వారు వారి జీవితాల్లో దానిని అలవర్చుకుంటున్నారు. మళ్ళీ వైరాగ్యం అంటే మొత్తం సంసారాన్ని త్యజించడము, లేకపోతే మనం సర్వసంగ పరిత్యాగులుగా మారడము, ఏదో లోకానికి అతీతంగా బ్రతకడం, ఇది కాదు. వైరాగ్యం అంటే మనము ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా ఉండడం, మనకు లభించినటువంటి దాంతో తృప్తిగా ఉండడం. మనకు మాయ అనేటువంటిది అనేక వస్తువులను ఎరగా వేస్తుంది. వాటి వైపు వెళ్లకుండా మనకున్నటువంటి కంచు పాత్రలో కూడా ఆనందంగా తినేటువంటి స్థితినే అసలైనటువంటి వైరాగ్యం అంటారు. ఇది బాబా స్వయంగా ఆచరించి చూపెట్టినటువంటిది. బాబా యొక్క వైభవం పెరిగిన తర్వాత అనేక మంది భక్తులు ద్వారకామయ్య చేరుకున్నారు కదా. అప్పుడు బాబా యొక్క జీవన విధానంలో ఏ మార్పు రాలేదు కదా. బాబా షిరిడీకి వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసినటువంటి తీరు మారలేదు. తీరు మాత్రమే కాదు, వారు ఉపయోగించినటువంటి వస్తువుల్లో కూడా మార్పు రాలేదు. బాబా భిక్ష ఆరంభించిన నాటి నుండి వారి సమాధి వరకు కూడా ఏమి వారి చేతిలో ఉన్నాయో అవే ఉన్నాయి. అదే రేకు డబ్బా, అదే మట్టి కొలంబ, అవే ఉన్నాయి. ఆ భిక్షా పాత్రనే మారలేదు. బాబా వల్ల అనేక మంది గొప్ప అనుగ్రహాలు పొంది వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకొని ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు ఏ వస్తువును తెచ్చినా బాబా తాగేటువంటి వారు కాదు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి బూటీ తక్కువవాడు కాదు, కాకాసాహెబ్ తక్కువవారు కాదు, ఎవరు కూడా నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు. వారు ఇవ్వదలుచుకుంటే బాబాకు వెండి భిక్షా పాత్ర కొనియవచ్చు, వెండి రేకు డబ్బా చేతిలో వెండి పాత్రను కొనియవచ్చు. కానీ వారు ఆ సాహసం చేయలేదు. ఎందుకంటే వారు బాబాను అర్థం చేసుకున్నారు. వారు బాబా నుంచి నేర్చుకున్నటువంటిది ఏమిటంటే, బాబా ఎలా అయితే సాక్షాత్తు పరమాత్మగా ఉండి వారు కోరుకుంటే ఖచ్చితంగా చేతిలోకి బంగారు స్వర్ణపు భిక్షాపాత్ర వస్తుంది. రేకు డబ్బా చేతిలో ఉన్నటువంటి స్థానంలో వజ్రాలు వైడూర్యాలు పొదిగినటువంటి రేకు డబ్బా రావచ్చు. కానీ బాబా దాన్ని కోరుకోలేదు. అంతేకాదు, వారి వద్దకు అనేక మంది భక్తులు వస్తున్నా సరే ఆ భక్తుల జీవితాల్లో నూతన కాంతులు నింపాడు తప్ప ఆ భక్తుల జీవన విధానాన్ని మార్చాడు, ఆ భక్తుల యొక్క స్థితిగతులను మార్చాడు. కానీ తన జీవన విధానంలో ఏ మార్పు వారు చేసుకోలేదు. దాన్ని వీరు బాగా అర్థం చేసుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారైతే వారు ఉన్నటువంటి స్థితి నుంచి, అంటే లౌకికంగా ఉన్నటువంటి స్థితి నుంచి 10 మెట్లు కిందికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? తను ఉన్నటువంటి స్థితి ఉన్నతమైనటువంటిది. పెద్ద వకీలు, బంగ్లాలు ఉన్నాయి. కానీ బంగ్లాలో ఉన్నటువంటి నేను ద్వారకామయిలో నిరాడంబరంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆరాధించడము నిజంగా అది న్యాయం కాదనుకున్నాడు. అందుకనే ఆ బంగ్లాలు వదిలి షిరిడీకి వచ్చి ఒక చిన్న రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకొని అందులో జీవనాన్ని సాగించాడు. అంటే నా సద్గురువు ఎలా ఉన్నాడో, నా సద్గురువు యొక్క జీవన విధానం ఎలా ఉందో అలానే నా జీవన విధానాన్ని ఉండాలి అనేటువంటి దాన్ని కాకాసాహెబ్ లాంటి వారు నిర్ణయించుకున్నారు. అంతేకాదు, మానవులుగా మన స్థితి కొంత మెరుగుపడింది అనుకోండి, మన అస్తిత్వాన్ని మనం మర్చిపోతాం, ఎక్కడి నుంచి వచ్చినాం అనేటువంటిది. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నీకు ఎంత కీర్తి వచ్చినా నీ అస్తిత్వాన్ని నువ్వు మరిచిపోకూడదు అనేటువంటిది బాబా జీవన విధానం మనకు తెలియజేస్తుంది. మొదటి రోజు నుంచి బాబా మహాసమాధి దేహాన్ని వదిలేంత వరకు కూడా వారి అస్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు. వారి జీవన విధానంలో లేదు, వారు వ్యవహరించినటువంటి తీరులో లేదు. అందరినీ కూడా ఒకే రకంగా ప్రేమించేటువంటి గుణం నిజంగా ఆ భగవంతునికి కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంటుంది.
భగవంతుడికి కూడా కొంత పక్షపాతం ఉంటుంది. తనను బాగా స్మరించేటువంటి వారిని, తన పట్ల సాధన చేసేటువంటి వారి పట్ల, తన పట్ల తపస్సు చేసేటువంటి వారి పట్ల కొంత మమకారం ఉంటుంది భగవంతుడికి. వీడెప్పుడూ నా ధ్యాసలోనే ఉన్నాడని చెప్పి. కానీ సద్గురువు అలా కాదు. ఒక్కసారి తలిచినా సరే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మరలా మరలా తానే గుర్తొచ్చేలాగా భక్తుని అనుగ్రహిస్తాడు. సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఇది. అందుకనే బాబా ఎంత ముద్దుగా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళని ఆప్యాయంగా చూసేటువంటి వారు. కాక అని కొందరిని, కాక అంటే పెద్దనాయన, చిన్నాయన, మామ, అదేవిధంగా బౌ, అన్న, తమ్ముడు, స్త్రీలనైతే ఆయి, అమ్మ అని, తాయి అంటే చెల్లెళ్ళు, అక్కలను తాయిగా సంబోధిస్తారు. అలా అందరినీ, గొప్ప శ్రీమంతుల్ని అదేవిధంగా సంబోధించేటువంటి వారు, సాధారణమైనటువంటి మామూలు కూలీ చేసుకునేటువంటి స్త్రీలను కూడా ఆయి, తాయి అని చెప్పి వారు సంబోధించేటువంటి వారే. ఇది వారి ప్రేమకు నిదర్శనం. బాబా యొక్క ఖ్యాతి పెరిగిన వారి వద్దకు అనేక మంది భక్తులు, సంపన్న శ్రేణి భక్తులు మాత్రమే కాదు, గొప్ప పలుకుబడి, పాండిత్యము, సమాజంలో గొప్ప స్థితిమంతులు ఇంతమంది వచ్చినా సరే ఎవరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణను బాబా చూపెట్టలేదు. అయితే బాబా వైభవాన్ని పెంచడానికి భక్తులు వెండి హారతులు ఇచ్చారు, పల్లకీలు ఇచ్చారు, సింహాసనాలు ఇచ్చారు, కిరీటాలు ఇచ్చారు. అయినా సరే బాబా అవేవి కూడా వారు తాకలేదు. భక్తుల ప్రేమ కోసం జోగ హారతి చేతులు పట్టుకొని వెండి హారతి ఇచ్చాడు. బాబా తాకలేదు. అదేవిధంగా బాబాకు నైవేద్యం కోసము వెండి పళ్ళాలు వచ్చాయి. బాబా ఎప్పుడు వెండి పళ్ళాన్ని తాకలేదు. భక్తులు ప్రేమతో తెచ్చినటువంటి వారి ప్రేమకే వదిలేశాడు. కానీ తను మొదటి నుంచి ఎంపిక చేసుకున్నటువంటివి తనతోటే పెట్టుకున్నారు. కులంబా అయినా, భిక్షాపాత్ర అయినా, రేకు డబ్బా అయినా వాటినే గొప్ప ఐశ్వర్యంగా బాబా చూసుకున్నారు. బాబా తన వారి పట్ల చూపేటువంటి ప్రేమకు ఆ రోజు భక్తులు ముగ్ధులైపోయారు. బాబా వద్ద ఏముందని అంతమంది ఆ రోజు బాబా చుట్టూ చేరారు. కేవలము వారి యొక్క ప్రేమ. ఎప్పుడూ కూడా వారు తమతోనే ఉంటారు అనేటువంటి ఒక విశ్వాసము, బాబా తప్ప మరొకరు జీవితంలో లేరనేటువంటి వారి యొక్క స్థైర్యం, ఇవే వారిని బాబా వద్ద అంత స్థిరంగా ఉంచగలిగాయి. బాబా ఎప్పుడూ కూడా తన భక్తులకు వారు ఉన్న చోటనే తాను ఉంటాను, ఎప్పుడూ కూడా తన భక్తున్నే కనిపెట్టుకొని ఉంటాననేటువంటి నిదర్శనాలు ఆ రోజు అనేకం ఇచ్చారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మనము ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బాబా మన పక్కన ఉన్నారనేటువంటి ధైర్యం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 1917లో విపరీతమైనటువంటి ప్లేగు ముంబై నగరం అంతా వ్యాపిస్తుంది. అమీన్దాస్ మెహతా వ్యాపారం కోసం గుజరాత్కి వచ్చి ఉంటారు. ఒక్కరే ఉంటారు, బంధువులు లేరు, ఎవ్వరు లేరు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఉండరు ముంబైలో. అనేక మంది మిత్రులు లెటర్లు రాస్తూ ఉన్నారు, నాకు విపరీతమైనటువంటి ప్లేగ్ జ్వరం వచ్చింది, బాబాను ప్రార్థించి మా ప్లేగ్ వల్ల నాకు ఎటువంటి హాని లేకుండా చూడని చెప్పి చాలామంది పరిచయస్తులు లేఖలు రాస్తూ ఉన్నారు. లేఖలు రాస్తున్నటువంటి సందర్భంలో అందరికీ ధైర్యాన్ని ఇస్తూ వారు లేఖ రాశారు. వారు లేఖల్లో పేర్కొంటున్నారు, నా కొడుకున్నారు, భార్యా బిడ్డలు అందరూ ఉన్నారు, నన్ను బాగానే చూసుకుంటున్నారు, కానీ నాకు అంత ధైర్యం రావట్లేదు అని అన్నారు. ఒకరోజు మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో అమీన్దాస్ మెహతా ఒక్కరే పడక కుర్చీ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వారికంటే ఇక్కడ ముంబైలో అందరికీ తన స్నేహితులకు బంధువులు, భార్య వీళ్ళందరూ ఉన్నారు. అరే నేను ఒంటరిని కదా, మరి నాకు ప్లేగు జ్వరం వస్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరూ లేరే అనేటువంటి బాధ మనసులో ఎక్కువైపోతుంది. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేస్తాడు, భోజనం రుచించలేదు. మళ్ళీ వచ్చి ఆ పడక కుర్చీలో పడుకొని ఆలోచిస్తుండగా సరిగ్గా 2 గంటలకు వారు ఆలోచిస్తూ కుడివైపుకు తిరిగి చూస్తారు. చూసేసరికి బాబా సశరీరంతో అక్కడ ప్రత్యక్షమై మెహతాను చూసి చిరునవ్వులు చిందిస్తారు. అమీన్దాస్ మెహతా నయనాల నిండా ఆనంద బాష్పాలు నిండిపోవడంతో 2 కళ్ళను కూడా చేతులతో నలుచుకొని చూసేసరికి బాబా అక్కడ ఉండరు. అప్పుడు తనకు అర్థమవుతుంది, అనవసరంగా నేను ఎందుకు చింతిస్తున్నాను,
బాబా ఎప్పుడూ నాతోటే ఉంటారు కదా, ఒకవేళ నాకు ప్లేగ్ జ్వరం వచ్చినా సరే బాబా నాకు అన్నీ అయి చేస్తారు. సద్గురువు ఎప్పుడూ కూడా తన భక్తుల్ని బిడ్డలను కనిపెట్టుకొని ఉంటారు. మనకు విపత్కరమైనటువంటి సమస్యల్లో, కష్టకాలంలో సద్గురువు కురిపించేటువంటి వాత్సల్యం ముందు వందల మంది స్నేహితులు, వేల మంది బంధువులు చూపెట్టేటువంటి వాత్సల్యం ఏ పాటిది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. సద్గురువు కురిపించేటువంటి వాత్సల్యం ముందు స్నేహితులు, బంధువులు చూపెట్టేటువంటి వాత్సల్యం ఏ పాటిది. బంధువులు, స్నేహితులు కేవలం లిప్ సింపతి చూపెడతారు. సద్గురువు అలా కాదు. సద్గురువు వారి యొక్క కృపా వర్షాన్ని ఎప్పుడూ మనపైన కురిపిస్తూనే ఉంటారు. ఆ వాత్సల్యము కుండపోతగా మనపైన కురుస్తూనే ఉంటుంది. బాబా యొక్క సహచర్యం ఎందుకోసం అనేటువంటిది మీకు భవిష్యత్తులో బోధపడుతుంది. ఎందుకంటే వయస్సు పైబడిన తర్వాత ఈరోజు ఎక్కడ కూడా కుటుంబంలో, ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, ఇద్దరే పెద్దవాళ్ళు ఉంటారు. వారికి పుట్టినటువంటి సంతానం ఎక్కడెక్కడో ఉద్యోగం కోసం, ఉపాధి కోసం విదేశాల్లో రకరకాల చోట తిరుగుతూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ఎవరు తోడు? ఈరోజు 100% వారు ఆశ్రయించినటువంటి సద్గురువు మాత్రమే వాళ్ళకు తోడు. ఇంట్లో పిల్లలు లేరు, మనవరాళ్ళు లేరు. మరి ప్రతి ఒక్కరం కూడా మనం ఏం ఆశిస్తాం? కాస్త వయస్సు పైబడిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఎప్పుడో ఒకసారి మనపైన వాత్సల్యం చూపెట్టాలని, మనము వాళ్ళపైన ప్రేమ కలిగి ఉండాలని, ఇవన్నీ కూడా మనకు అనేక ఆశలు ఉంటాయి. ఈరోజు ఈ ఆశలన్నీ కూడా సమాధి అయిపోయాయి. కానీ సమాధిలో ఉన్నటువంటి శ్రీ సాయి భగవానుడు మాత్రము మనపైన గొప్ప వాత్సల్యాన్ని చూపెడతారు. ఈరోజు అనేక మందికి అనుభవమే. ఈరోజు మనలాంటి వాళ్ళం కూడా అందుకు మానసికంగా సిద్ధం కావాలి. మనకు చివరి అంకంలో వాత్సల్యాన్ని పంచేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే అని చెప్పి మనము తెలుసుకోవాలి. అంతే తప్ప ఇతరత్రా ఏ బంధువులపైన, స్నేహితులపైన వాత్సల్యం కోసం ఆశపడకూడదు. నీవు ఆశపడకుండానే గొప్ప వాత్సల్యాన్ని శ్రీ సాయిబాబా నీ పైన కురిపిస్తూ ఉంటారు. దానికోసమే మనము తపించాలి. దాన్ని మాత్రమే ఆస్వాదించడానికి మనం మానసికంగా సిద్ధం కావాలి. ఈరోజు చాలామందికి ఒక వయస్సు దాటిన తర్వాత వచ్చేటువంటి మానసిక వేదన ఏంటంటే, మనకు ఉన్నటువంటి వారు అయిన వారి వాత్సల్యం లేకపాయే అనుకుంటారు. ఆ వాత్సల్యం ఎంతసేపు ఉంటుంది? నీ కొడుకు రోజుకు 1 గంట సేపు నీపైన, నీ మనవరాలు నీపైన 1 గంట సేపు ప్రేమ కురిపించగలుగుతుంది. కానీ జీవితాంతము 24 గంటలు మనపైన వాత్సల్యాన్ని కురిపించేటువంటిది మాత్రము శ్రీ సాయిబాబా అనేటువంటి విషయాన్ని మనందరము గుర్తుపెట్టుకోవాలి. బాబా ఎంత గొప్ప అనుభవాలను మనకిస్తారంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తండ్రి, అప్పటికే తల్లి మరణిస్తుంది. ఆ తండ్రిని ఒక 4 నెలలు కొడుకులు, 3 కొడుకులు వారి వారి ఇళ్లల్లో ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఆ తండ్రికి అది మనస్సు అంగీకరించదు. ఎందుకు నేను యాత్రికునిలాగా ఆ ఇంటికి ఇంటికి తిరగాలి? నాతోటి వారు ఉన్నటువంటి ఆ వృద్ధాశ్రమానికి వెళ్తే నాకు మంచి స్నేహితులు, అదేవిధంగా నా వయసు వాళ్ళందరూ కూడా నాకు నా సహచర్యంలో ఉండడానికి వీలుంటుంది అని చెప్పి కొడుకులకు నచ్చేపి వెళ్ళిపోతాడు. కొడుకులు అడుగుతారు, ఎందుకు నాన్న ఈ నిర్ణయం, ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతారు. ఎందుకనంటే, నేను వాత్సల్యం మారడాన్ని నేను ఒప్పుకోను. నాకు ఒకే రకమైనటువంటి వాత్సల్యం ఉండాలి, అది ఒకే చోట దొరకాలి. నాకు తెలుసు అది దాన్ని ఎలా పొందాలో. నా మానాన నన్ను వదిలేస్తే నేను సద్గురు శ్రీ సాయిబాబా ధ్యాసలో ఉంటాను. ఆయన వాత్సల్యం ఎప్పుడూ మారదు, ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి నా కాళ్ళు, చేతులు, రెక్కలు సరిగ్గా ఉన్నన్ని రోజులు నేను చాలా సంతోషంగా బ్రతుకుతాను. మీరు ఏమాత్రం కూడా ఆత్మన్యూన్యతకు కానీ, బంధువుల్లో, స్నేహితుల దగ్గర మీ నాన్న ఎక్కడ ఉంటున్నారంటే వృద్ధాశ్రమంలో ఉంటున్నారని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడకండి. మా నాన్న వారి స్నేహితుడితో కలిసి ఉంటున్నారు. మా వాత్సల్యం కంటే కూడా వారు నమ్మినటువంటి సద్గురు వాత్సల్యం గొప్పదని వారికి చెప్పండి. మీరు ఎక్కడా చిన్నతనంగా ఎక్కడా మీరు ఏమీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా ఇష్టపూర్వకంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం అని అంటారు.
అంటే బాబాను పరిపూర్ణంగా విశ్వసించేటువంటి వాళ్లకు బాబా వాత్సల్యం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. మీరు వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత అక్కడ ఒక మిత్రుడు పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత బాబాకు సంబంధించి ఇద్దరూ కూడా ప్రతిరోజు అదే ధ్యాసలో ఉంటారు. ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదు. ఒకరోజు ఆ మిత్రుణ్ణి ఇతను అడుగుతాడు, అయ్యా మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు, నేను బాబాతో సహచర్యం వల్ల బాబా వాత్సల్యాన్ని అనుభవించాలి, ఇవేవి కూడా కొడుకులు అడ్డు కాకూడదు అనేటువంటి దాంతో ఇక్కడికి వచ్చాను, మీరెందుకు వచ్చారు అని అడుగుతారు. నాయనా, నువ్వు కొడుకులుండి ఇక్కడికి వచ్చావు, నా కొడుకులిద్దరూ కూడా ఒక ప్రమాదంలో మరణించారు. ఆ ప్రమాదంలో మరణించిన తర్వాత నాకు బాబా పైన ఎంత కోపం అంటే అంత కోపం వచ్చింది. అసలు ఆయన మొహం సంవత్సరం రోజులు నేను చూడలేదు. బాబా, నా కొడుకులు దూరం అయితే ఎంత నరకమో నాకు తెలుసు, తండ్రి బ్రతికుండగా కొడుకు చితులకు మంట పెట్టడం అనేటువంటిది ఎంత హృదయ విదారకమైనటువంటిది. అందుకని సంవత్సరం రోజులు బాబా మోము నేను చూడలేదు. ఒకరోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చి తన పక్కన ఒక అతన్ని కూర్చోబెట్టుకుని ఉన్నారు. నాకు చెప్తూ ఉన్నారు, అయ్యా, ఎదిగొచ్చినటువంటి కొడుకులు వారి కర్మానుసారం వారు వెళ్ళిపోయి మరొక మంచి జన్మలోకి వెళ్ళిపోయి వారు హాయిగా ఉన్నారు, నీకెందుకు ఇంత బాధ? మా కాకాను చూడు, పసిప్రాయం పాలబుగ్గల పసిది ఉన్నట్టుండి హఠాత్తుగా మరణిస్తే నన్ను ఒక్క మాట అనలేదే. మరి మీరు నా నుంచి నన్ను ఆశ్రయించినటువంటి వారి నుంచి ఏం నేర్చుకున్నట్టు నీవు? ఎన్నోసార్లు నా చరిత్ర పారాయణ చేశావు, కొన్ని కోట్ల నామజపం చేశావు నా కోసం. ఏం లాభం? ఏం తెలుసుకున్నావు? నీవు నా సహచర్యంలో ఉన్నప్పటికీ కూడా నా వాత్సల్యం పైన, నా మమకారం పైన నీకు నమ్మకం లేకుండా పోయింది. బిడ్డలిద్దరూ పోతే ఇక నీ జీవితం పూర్తిగా అంధకారమైంది అనుకుంటున్నావు. నేను లేనా అని చెప్పి బాబా స్వప్నంలో నాకు చెప్పారు. అప్పుడు అనిపించింది, నేను ఎంత మూర్ఖంగా నేను ఆలోచిస్తున్నాను, ఇదా నేను సద్గురు సహచర్యంలో నేర్చుకుందని చెప్పి. అందుకని అప్పటి నుంచి అన్నీ వదిలేశాను. బాబా నాకు భరోసా ఇచ్చాడు, నీకు వాత్సల్యాన్ని కుమ్మరించేటువంటిది నేనే, నీ కొడుకులు, స్నేహితులు, మిత్రులు ఎవరూ కాదు, నా సహచర్యంలో ఆనందంగా ఉండు అని చెప్పి నా కొడుకులు మరణించినటువంటి శోక సముద్రంలో నుంచి నన్ను తీసి ఆనందం అనేటువంటి తీరానికి నన్ను చేర్చారు. ఇంతకంటే మేలు నాకు సద్గురు ఏం చేయగలుగుతారు? ధన కనక వస్తు వాహనాలు ఇచ్చినా నాకు ఇంత తృప్తి ఉండేది కాదు. నా కొడుకులు ప్రయోజకులై నన్ను కాలు కింద పెట్టకుండా చూసేటువంటి స్థితికి వారు వెళ్ళినా, వారు బ్రతికున్నప్పుడు వెళ్ళినా నాకు ఇంత తృప్తి లేదు. కానీ బాబా చెప్పినటువంటి ఈ ఒక్క మాట నాకు ఎంత తృప్తిగా ఉందంటే, నా జీవితానికి ఇది చాలనుకున్నాను. అప్పటి నుంచి వెదలన్నీ మర్చిపోయాను. ఎవరి వాత్సల్యం కోసం, ఎవరి పలకరింపు కోసం నేను ఎదురు చూడట్లేదు. ఎందుకంటే నిత్యం నాతో సహచర్యం చేసేటువంటి బాబా నాతో మాట్లాడుతున్నారు. బాబా వారి స్మరణ ద్వారా వారు నా పట్ల ఎప్పుడూ జాగృతంగా ఉంటున్నారు. ఎప్పుడు కావలసినప్పుడు అప్పుడు బాబాతో మాట్లాడుకోవడానికి నాకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి తోడు ఉంది. ఇంతకు మించి నాకు ఏమి కావాలి అని అంటారు. అంటే బాబాను అర్థం చేసుకోవడంలో ఎంత గొప్ప పరిణితి కావాలో మీరందరూ కూడా ఒక అవగాహన చేసుకోండి. అంతేకాదు, బాబా చూపెట్టేటువంటి ప్రేమ వాత్సల్యం ఎట్లా ఉంటుందో తెలుసా? మొన్న పల్లకీ ఉత్సవానికి డిసెంబర్ 10వ తేదీ హుజూర్ నగర్ వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు అక్కడంతా లోపలంతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మందిరంలోకి వెళ్ళి నేను బయటికి వస్తున్నాను. వస్తుంటే ఒక వృద్ధుడు గోచి పైకి చెక్కుకొని ఆపాడు నన్ను. నాకు ఆ ఊరిలో పెద్దగా ఒక 4-5 తప్ప వేరే ఎవరు తెలియదు. ఆపి 95 సంవత్సరాలు అన్నాడు. సరే తాత, బాగున్నావు, కట్టబెట్టుకోకుండా నడుస్తున్నావు, చాలా గొప్ప విషయం అన్నా. 95 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా నా కళ్ళు చూడు మసకబారలేదు, ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి, అందుకే నేను గుర్తుపట్టా అన్నాడు. నన్ను గుర్తుపట్టడం ఏంటి? 95 సంవత్సరాలకు కళ్ళు మసకలు లేవని చెప్పడం ఏమిటి? నాకు అర్థం కాలేదు. సరే వెళ్ళిపోతూ ఉంటే, చూడు మరేమన్నా అని అన్నాడు. నాకు అర్థమైంది, వీరు ఏదో ధనం ఆశిస్తున్నారని చెప్పి వెంటనే జేబులో చేపెట్టగానే 50 రూపాయల నోటు తగిలింది. 50 రూపాయల నోటు ఇచ్చాను. బహుత్ ఖుష్, బాగా సంతోషపడ్డా.
అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను హడావుడిగా మళ్ళీ లోపలికి వెళ్ళా. వచ్చి గుళ్ళో చూసా. గుళ్ళోకి వెళ్ళా. నా ముందే ఎదురుగా ఫంక్షన్ హాలు, ఇటువైపు గుడి. వెళ్ళి పూజారిని అందరిని అడిగా, రెగ్యులర్గా గుడికి ఎవరైనా 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 95 సంవత్సరాల వయసు 90 కూడా కాదు 95 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా వస్తారా అని అంటే, ఎక్కడ స్వామి, అసలు 60-70 ఏళ్ళు ఈ గుడికి రావట్లేదు, అందరూ కూడా ఇళ్ళకే పరిమితం, ఏదో గురువారం పూట వస్తారు. ఆయన 95 సంవత్సరాలు, కర్ర కూడా పట్టుకోలేదు, నిటారుగా నడుస్తున్నాడు, కళ్ళు కూడా మసకబారలేదన్నాడు, నాకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్నాడు అని చెప్పాను. ఏమో సార్ మాకైతే ఏం తెలియదు అని అన్నాడు. తర్వాత కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అనిపించింది, ఆయన చెప్పినటువంటి 2 విషయాలను నేను గమనించుకోలేకపోయాను. 95 సంవత్సరాలైనా కళ్ళకు మసక లేకుండా అందరూ స్పష్టంగా కనిపిస్తున్నారన్నారు. ఎవరికి కనిపిస్తారు? బాబాకు తప్ప. 95 సంవత్సరాల వయసు వచ్చినా కర్ర లేకుండా నడుస్తున్నారు. ఎవరు నడవగలుగుతారు? అంటే బాబా ఎంత గొప్ప వాత్సల్యం. ఆయన కార్యక్రమం చేస్తున్నాం కదా, నేను ఇదంతా చూస్తున్నాను, నేను ఇదంతా గమనిస్తున్నాను. 95 సంవత్సరాలు వచ్చినా నా కళ్ళు మసకబారలేదు, స్పష్టంగా కనిపిస్తున్నాయి, నాకు అందరూ కనిపిస్తున్నారు, అందుకే నిన్ను గుర్తుపట్టే అన్నాడు. నాకు ఒళ్ళు పులకరించిపోయింది. చాలాసేపు దీని గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ కార్యక్రమం, భజన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ మనస్సు మాత్రం ఆ పెద్ద ఆయన చుట్టే తిరుగుతూ ఉంది. ఆ విధంగా ఆయన కురిపించేటువంటి వాత్సల్యం ముందు కేవలం పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రేమ మాటలు, మిత్రులైనా, ఆప్తులైనా, స్నేహితులైనా, బంధువులైనా, అవి ఏమాత్రం సరిపోతాయి. కాబట్టి మనందరము కూడా ఆయన కురిపించేటువంటి వాత్సల్యపు జడిలో తడిసి ముద్దవుదాం, జన్మలను సార్థకం చేసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం